ఫ్రెండ్స్ ఒక వీకెండ్‌లో మాత్రం నేను బయటికెళ్ళాననమాట. సో, వీడియో త్వరగా పెట్టలేకపోయాను ఫ్రెండ్స్ నేను మాత్రం. సో, షార్ట్ వీడియో మీకు ఆల్రెడీ పెట్టాను నేను. మీకు పెడతాను లాంగ్ వీడియో అని. సో, వీకెండ్‌లో మాత్రం బయటికెళ్ళిపోయాం ఫ్రెండ్స్. చూడండి చక్కగా అసలు వీకెండ్ రాంగానే బయటికెళ్ళాలంటే ఎంతో హ్యాపీ అనిపిస్తది ఫ్రెండ్స్ యాక్చువల్లీ. ఎందుకంటే మైండ్ రిలాక్స్ అవుతది. సో, ఊరికే అక్కడ ఇక్కడ ఎందుకని చక్కగా అంటే వన్ డేలో ఎళ్లి రిటర్న్ వచ్చేటట్టుగా చూసుకున్నామనమాట. సో, వన్ డే ఎళ్లి రిటర్న్ వచ్చేటట్టుగా ఏంటిదని చెప్పాలంటే మీరే గెస్ చేయండి ఫ్రెండ్స్. చెప్పండి. సో, చక్కగా అందరము అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ, మేము, సిస్టర్స్ అందరము ఒక ప్లేస్‌కి వెళ్ళాం ఫ్రెండ్స్. సో, ఆ ప్లేస్ ఏంటో మీకు చెప్తాను. సో, ప్రస్తుతం మేము వచ్చేసామన్నమాట. చక్కగా అన్నయ్య పార్క్ చేస్తున్నాడు. చూస్తున్నారా? కార్ పార్కింగ్ చేస్తున్నాడనమాట. సో, ఇది ఎంట్రన్స్ అనమాట యాక్చువల్లీ చెప్పాలంటే. సో, చూడండి ఎంత బాగుంది. ఎంత స్పేషియస్‌గా ఉంది అసలు. ఎంత బాగుంది ఫ్రెండ్స్ అసలు. చూస్తే చాలా బాగుంది. ఇదంతా వుడెన్‌తో కట్టారనమాట. సో, మేమొచ్చింది యాక్చువల్లీ ఏంటంటే డ్రీమ్ వ్యాలీ రిసార్ట్‌కనమాట. సో, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అనమాట. సో, ఇక్కడ పర్ హెడ్ సో, 1350 అనమాట. సో, మనకి యాక్చువల్లీ వెల్కమ్ డ్రింక్ ఉంటుంది, లంచ్ ఉంటుంది. తర్వాత మనకి ఈవినింగ్ స్నాక్స్ ఉంటాయి. సో, వాటర్ గేమ్స్ ఉంటాయి. అన్నీ ఉంటాయన్నమాట. సో, మేము వెళ్ళిన వెంటనే చక్కగా మేము చూడండి ఫ్రెండ్స్ ఇది వెల్కమ్ డ్రింక్ అనమాట. సో, మనకి చేయికి ఒక పేపర్ పట్టి వేసేస్తారు. సో, యాక్చువల్లీ ఆ పట్టి వేసేస్తే వెంటనే భలే గట్టిగా ఉంటుంది ఫ్రెండ్స్. అసలు అది పోనే పోదనమాట. సో, ఇంకా లోపలికి అవుతూ ఉంటే అక్కడ వాటర్ గేమ్స్ చూస్తూ ఉంటే చాలా అట్రాక్ట్ అనిపించాయి ఫ్రెండ్స్. అసలు ఎప్పుడు ఎప్పుడు వాటర్‌లోకి వెళ్ళాలని. సో, వాటర్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. వాటర్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు ఫ్రెండ్స్. నాకైతే అసలు వాటర్ గోవాలో వెళ్ళినప్పుడైతే అదిరిపోయింది ఫ్రెండ్స్. సూపర్‌గా అనిపించింది అసలు. సో, ఇప్పుడు కూడా వాటర్‌లోనే ఉండి చక్కగా టైం స్పెండ్ చేసి హాయిగా ఉండాలి అని అనుకున్నాం ఫ్రెండ్స్. సో, ఫ్యామిలీ అందరం కలిసాము. చూడండి నా చిట్టి తల్లి మా అన్నయ్య వాళ్ళ పాపతో చాలా క్లోజ్‌గా ఉంటుంది ఫ్రెండ్స్ అసలు. వాళ్ళిద్దరు చాలా క్లోజ్ అనమాట. చాలా ఎట్లా అంటే అసలు డైలీ కాల్ చేసి మాట్లాడుతుందనమాట అన్నయ్య వాళ్ళ పాపతో. తప్పకుండా ఖచ్చితంగా నేను ఇప్పుడు మాట్లాడాలని మాట్లాడుతుంది. సో, ఫ్రెండ్స్ చూస్తున్నారా నేను మీకు అంతా వీడియో చూపిస్తున్నాను లోపల అనమాట. చాలా గ్రీనరీ ఉంది. యాక్చువల్లీ అంతా వావ్! అంతా లాగా లేదు రిసార్ట్. పర్వాలేదు. ఒక్కరోజు వెళ్ళి స్పెండ్ చేసి రావచ్చనమాట. సో, చక్కగా మేము వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా! సో, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనం వాటర్‌లో దిగాలంటే మనకి నైలాన్ క్లోత్సే ఉండాలంట. అక్కడ నేను వేరే డ్రెసెస్ తీసుకొచ్చాను. సో, ఏం చేయాలి ఫ్రెండ్స్ చూడండి. సో, నేనేం చేశానంటే చక్కగా అక్కడ ఒక 400 రూపీస్ ఇచ్చేసి నైలాన్ డ్రెసెస్ తీసేసుకున్నామనమాట. సో, వాటర్‌లో దిగాలి అంటే నైలాన్ డ్రెసెస్ ఉండాలనమాట. సో, చూస్తున్నారా ఫ్రెండ్స్ చక్కగా. సో, మేమైతే నైలాన్ డ్రెసెస్ తీసేసుకున్నాము. నేనైతే చక్కగా వేసుకొని రెడీ అయిపోయినా. ఎప్పుడు ఎప్పుడు వాటర్‌లో దిగాలి అని. చూస్తున్నారా ఫ్రెండ్స్. వాటర్ చాలా డీప్‌గా ఉండే అసలు చెప్పాను కదా! నాకైతే స్విమ్మింగ్ రాదు. కానీ ఇలా మాత్రం ఎంజాయ్ చేయాలనిపిస్తది. స్విమ్మింగ్ రాదు కానీ వాటర్‌లో దిగాలి. చూస్తున్నారా ఫ్రెండ్స్. సో, చక్కగా వెళ్ళి వాటర్‌లో దిగేసి అందరము అసలు మీరు ఇక్కడ చూస్తున్నారా మేము లేడీసే వాటర్‌లో దిగాం ఫ్రెండ్స్. నేను, మా సిస్టర్, అన్నయ్య వాళ్ళ పాప, చెల్లి వాళ్ళ పాప, ఇంకో చెల్లి చూడండి ఇలానే వాటర్‌లో దిగి ఇలానే మేమే ఎంజాయ్ చేసాము. మా హస్బెండ్ రాలేదు, మా అన్నయ్య రాలేదు, మా మరిది గారు వాటర్‌లో దిగలేదు. చూస్తున్నారా ఫ్రెండ్స్. సో, ఇది ఇక్కడ స్విమ్మింగ్ పూల్ అనమాట. సో, చక్కగా మేము డ్రెస్ చేంజ్ చేసుకొని అయితే దిగేసామన్నమాట. చక్కగా ఎంజాయ్ చేసాము. ఫుర్సత్తుగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ అసలు చెప్పాలంటే. యాక్చువల్లీ ఎండగా ఉంది కానీ బాగుంది. వెదర్ అయితే సూపర్బ్‌గా ఉండే. చాలా బాగుందనమాట. సో, వాటర్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు మీరే చెప్పండి. సో, చక్కగా వాటర్‌లో దిగి కొన్ని పిక్స్ దిగి చూడండి వీడియో కూడా. సో, ఇలా చేయండిరా అని మా చెల్లెలకి చెప్తే, మా అన్నయ్య వాళ్ళ పాపకి చెప్తే ఇలా చక్కగా ఒక పువ్వు పెట్టుకొని చక్కగా ఫోటో దిగి చక్కగా ర్యాంప్ వాక్ చేసేసి మేము చక్కగా అన్నీ చేసాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా! నచ్చిందా మీకు? నాకైతే చాలా స్టైలిష్‌గా అనిపించిందనమాట. సో, ఇక్కడ అయిపోయింది. స్విమ్మింగ్ పూల్ రౌండ్ అయిపోయింది. సో, నెక్స్ట్ ఇంకో వేరే దగ్గరికి వెళ్ళాలంటే ఫస్ట్ లంచ్ చేయండి అని చెప్పారు మాకు. అప్పటికే లంచ్ టైం అయిపోయిందనమాట. సో, చూడండి మా లగేజ్ అంతా మోస్తున్నారు. గొంతు చూడండి ఫ్రెండ్స్. సో, లగేజ్ పట్టుకున్నారు. మేము ఇలా చక్కగా వెళ్తున్నాము. అసలు
ఆ ప్లేసెస్ ఎలా ఉన్నాయంటే గ్రీనరీతో పాటు చక్కగా ఒక కేరళ టైప్ హౌసెస్ టైప్ ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడైతే. డ్రీమ్ వ్యాలీ రిసార్ట్‌లో మాత్రం చూడండి మేము ఎంటర్ కాంగానే ఇంత పెద్ద షెడ్ అనమాట. అసలు ఆ షెడ్ ఎంత బాగుంది ఫ్రెండ్స్, అసలు చూస్తున్నారా? ఎంత మంచిగా ఉందంటే సూపర్‌గా ఉంది. సో నేను ఎంటర్ కాంగానే వీడియో రికార్డింగ్ స్టార్ట్ చేసేసాను. ఇటు బిర్యానీ ఉంది. అంటే ఒక సైడ్ బిర్యానీ అంతా నాన్ వెజ్ అనమాట. సో బిర్యానీ ప్లస్ చికెన్ బిర్యానీ, ఆహ్, నార్మల్ బిర్యానీ ప్లస్ చికెన్ బిర్యానీ, తర్వాత ఎగ్ కర్రీ, చికెన్ కర్రీ, ఫిష్ కూడా ఉండనమాట. సో ఇంకా కొద్దిగా ముందుకెళ్తే మనకి వెజిటేరియన్ ఫుడ్ ఉంటుంది. ఇంతమంది ఉన్నారు ఫ్రెండ్స్. అసలు వచ్చేటప్పుడు ఎవరు కనిపించలేదు. తర్వాత ఇంతమంది ఉన్నారు. యాక్చువల్లీ ఇది ఎలా అంటే ఈవినింగ్ మా మధ్యాహ్నం చెక్ ఇన్ అవుతే మళ్ళీ మార్నింగ్ చెక్అవుట్ అవుతారంట. సో అలా కూడా ఉంది ఇక్కడ రిసార్ట్లో అనమాట. సో చూడండి ఇది నాన్ వెజ్ ఇక్కడ చూస్తున్నారా ఫ్రెండ్స్ మీరు? సో ఇక్కడ సైడ్ మాత్రం వెజిటేరియన్ ఫుడ్. యాక్చువల్లీ ఇది 3 స్టార్ ఫుడ్ అనమాట. బాగుంది ఫ్రెండ్స్ అసలు. ఫుడ్ అయితే నాకు వెజిటేరియన్ అయితే బాగా చాలా నచ్చింది. సో రైతా, పికిల్స్, మళ్ళీ బటర్ నాన్స్ అనమాట. సో మనకి ఇంకోటి ఏంటి పన్నీర్ కర్రీ, ఇంకోటి కార్న్ బజ్జీ, సో రసగుల్లా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, గులాబ్ జామున్, సో తర్వాత సాంబారు, ఓన్లీ పప్పు, మళ్ళా బెండి ద్యోపాజా కర్రీ, పన్నీర్ కర్రీ, బటర్ నాన్, గార్లిక్ నాన్ అనమాట. మళ్ళీ బగారా రైస్ అనమాట. మళ్ళీ ఇంకో నార్మల్ రైస్ కూడా ఉంది ఫ్రెండ్స్. అసలు చాలా బాగుండే, చాలా చాలా మంచిగా ఉండే. అసలు ఎంత ఫుడ్ ఉందంటే అంత ఫుడ్ అనమాట. బాగా అనిపించింది. నేను మాత్రం ఇలా ప్లేట్ చూడండి ఫ్రెండ్స్, నా ప్లేట్ జస్ట్ కొట్టకండి, కానీ ఫుడ్ మాత్రం బాగుండే. నేను ఆలూ ఫ్రై, బెండి దో ప్యాజా, పన్నీర్ కర్రీ, రోటీ, సలాడ్ వేసుకున్నాను అనమాట. ఇంకా తింటున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది మాత్రం నేను వేసుకున్నాను ఎక్కువ సలాడ్స్. యాక్చువల్లీ నేను రోటీతో ఎక్కువ కర్రీ తింటానన్నమాట. సో ఇలా వేసుకొని చక్కగా కూర్చొని మేము సిస్టర్స్ అందరము, మదరు, సిస్టర్స్, వదినమ్మ అందరూ చక్కగా మేము తినేసామన్నమాట. ఇక్కడ లంచ్ అనమాట. అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో, ప్లెజెంట్గా అనిపించింది ఫ్రెండ్స్ అక్కడ తింటుంటే. అసలు మేము తింటుంటే ఇంకా ఆ వెదర్కి ప్లస్ అక్కడ ఉన్న సిచ్యువేషన్, వెదర్ కండిషన్ ఎలా ఉండేది తెలుసా? చూస్తే కేరళ టైపే ఉండే అనమాట. కేరళ టైపు హౌసెస్ టైపు, అసలు ఆ షేప్ సూపర్గా అనిపించింది. సో లంచ్ చేసాము, మళ్ళీ జంప్ అయ్యామన్నమాట వాటర్ గేమ్స్కి. చూస్తున్నారా ఫ్రెండ్స్? సో వాటర్లో ఎప్పుడు దిగాలనే అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, కదా? ఎవరికి ఇష్టం ఉండదండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, వాటర్ అంటే సూపర్, అందరికీ ఇష్టం. నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్. వాటర్ గేమ్స్ అన్నా, సముద్రం అన్నా. అసలు ఫ్రెండ్స్ చూడండి, నేను అక్కడ ఇది చిన్న ఒక చెట్టు చూసాను. అసలు ఇవేంటో నాకు ఒకసారి కమెంట్ చేయండి ఫ్రెండ్స్, నాకు అర్థం అవ్వట్లేదు. ఇది చాలా డిఫరెంట్గా అనిపించింది. కొద్దిగా మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. చూడండి చక్కగా వాటర్లో దిగి మేము ఫోటోలు, అసలు డిఫరెంట్ అక్కడ వాటర్ వేస్తే డిఫరెంట్గానే అనిపించింది. అసలు స్లైడ్స్ కూడా చేసాము, స్లైడ్స్ వీడియో తీసాము ఫ్రెండ్స్. అది నాకు కనిపించట్లేదు, కానీ మిగతా అని చిన్నగా అయితే ఇలా ఎంజాయ్ చేసాం. చూస్తున్నారా? అస్సలు వాటర్ స్ప్లాష్ ఉండే చూడు ఫ్రెండ్స్, అసలు అద్దరిపోయిండే ఫ్రెండ్స్. అసలు వాటర్ స్ప్లాష్ అంటే ఊరికే మేము అలా నుంచున్నాం అనమాట. పైన ఒక చూడండి, ఒక ఫేస్ కనిపిస్తుంది కదా, దాంట్లో వాటర్ ఫిల్ అవుతుంది అనమాట. సో అసలు తెలిసిన వాళ్ళకి ఓకే, తెలియని వాళ్ళకి ఆడ నుంచున్నాం అనుకో, అయ్యో ఏమైందిరా బాబోయ్ అనుకుంటాం అనమాట. సో మేమైతే ఆడ నుంచున్నాము, వాటర్ పడడానికి నుంచున్నాం అనమాట. కానీ వాటర్ పడినాక తెలిసింది ఎంత జోరుగా పడిందంటే అసలు తలనొప్పి వచ్చేసింది ఫ్రెండ్స్ నిజంగా అసలు. సో చాలా బాగుంటుందని మళ్ళీ యాక్చువల్లీ నేను మా సిస్టర్స్ అందరం నుంచున్నాం అనమాట. ట్రై చేసాము, ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ఫుల్ అవుతుంది, ఎప్పుడు మా పైన పడుతుందని. చూస్తున్నారా ఫ్రెండ్స్? అలా నుంచున్నాం అనమాట. అసలు అది నెత్తి మీద పడితే ఉండే చూడండి ఫ్రెండ్స్, అసలు ఒక రకంగా ఉండే అనమాట. స్టిల్ వీఆర్ వెయిటింగ్ టు వాటర్ టు ఫాల్ అని వావ్ సూపర్ అనిపించింది ఫ్రెండ్స్ అసలు. కానీ ఒక్కసారి ఆ ఫోర్స్తో పడింది కదా, అబ్బా చూడండి నా డాన్స్, ఎక్కడ పోయినా నా డాన్స్ కూడా వదలను అనమాట. సో లైట్గా అలా స్టైల్గా చేశాను అనమాట. చూస్తున్నారా ఫ్రెండ్స్ చక్కగా? సో నెక్స్ట్ ఏం చేసామో కూడా నేను మీకు చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, చిన్నగా కూడా డాన్స్ చేశాను. అసలు ఎక్కడ చూడు
డాన్స్ అసలు వదలను ఫ్రెండ్స్, అసలు ఏమన్నా కానీ చూస్తున్నారా ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ కూడా మేమందరం సిస్టర్స్ వచ్చి నుంచున్నాం. మళ్ళీ వాటర్ ఫిల్ అవుతుంటే మళ్ళీ వచ్చి అక్కడ నుంచున్నాను ఫ్రెండ్స్ నేనైతే. సో మెల్లిగా పడుతుందేమో కొద్ది పక్కకున్నానంటే మళ్ళా సూపర్గా అనిపించింది ఫ్రెండ్స్. మాకు మాత్రం వాటర్ 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 వి ఎంజాయ్డ్ అలాట్. ఇంకా నా చిట్టి తల్లి మేము భయపడుతూ ఉంటే అది ఎంత ధైర్యం అంటే అదే పైకి వెళ్ళేసి ఆ పైప్ నుంచి కిందికి వచ్చేసి మమ్మల్ని వాటర్ అని అంటుంది ఫ్రెండ్స్. అసలు చూస్తున్నారా ఎలా వచ్చిందో ధైర్యం తెలుసా ఫ్రెండ్స్. అసలు చాలా ధైర్యం నా చిట్టి తల్లికి. చాలా ఎంజాయ్ చేసింది, అది కూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఇంకా మేము కూడా అలా నించొని ఆడ ఫోటో దిగుతుంటే వాట్సాప్ అని అంటుంది ఫ్రెండ్స్ మమ్మల్ని, ఏం చేస్తున్నారు అన్నది. సో మేమైతే చక్క ఫోటోలు అయితే దిగాం ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ ఇంకా ఇంకా మీకు చెప్తాను. మీకు ఆల్రెడీ చాలా షార్ట్ వీడియోస్ పెట్టాను, చూడండి ఏమేమి చేశానో మీకు మళ్ళీ కూడా చెప్తాను. నెక్స్ట్ సో ఇక్కడ నుంచి మనం మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళాలన్నమాట. ఆ ప్లేస్ ఏంటో చెప్తాను మీకు. చూస్తున్నారా ఫ్రెండ్స్. సో ఇది అనమాట రెయిన్ డాన్స్. యాక్చువల్లీ అక్కడ ఎవ్వరు లేకుండా అనమాట మేము రెయిన్ డాన్స్ చేసేటప్పుడు. సో మాకు ఇంకా ప్రైవసీ బాగా అనిపించింది. సో చక్కగా ఎంజాయ్ చేసామన్నమాట. నేను, మా సిస్టర్స్, మళ్ళీ అన్నయ్య వాళ్ళ పాప, ఇంకా నా చిట్టి తల్లి. అసలు సూపర్గా డాన్స్ అంటే మాకు అందరికీ పిచ్చే ఫ్రెండ్స్, అందరికీ ఇష్టము. సో చూడండి నా చిట్టి తల్లి అక్కడ ఎవరో ఒక చిన్న పాప వచ్చింది, ఆ చిన్న పాపకి డాన్స్ నేర్పిస్తుంది అనమాట. సో ఇది డాన్స్ చేస్తూ ఆ చిన్న పాపకు కూడా నేర్పిస్తుంది అనమాట డాన్స్. చూస్తున్నారా ఫ్రెండ్స్. సో మేమైతే సూపర్గా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. నా వీడియోస్ కూడా మీరు చూసారు, షార్ట్ వీడియోస్ అన్నీ పెట్టాను, చూసారా ఫ్రెండ్స్ మీరు. చూడండి చాలా చాలా వాటర్లో ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ మేమైతే. అసలు సూపర్ సాంగ్స్ పెట్టారు, ఎవరు లేకుండా ఎక్కువ మంది అనమాట. ఎవరు రెయిన్ డాన్స్ కోసం అని అయితే రాలేదు చాలామంది. సో మాకైతే ప్రైవసీ చాలా ఉండే అక్కడ. సో అందుకే సూపర్గా ఎంజాయ్ చేసాము డాన్స్ మాత్రము. సో మా చిట్టి తల్లి ఎలా చేస్తుందో అలా కూడా మేము తనకి మ్యాచ్ కావాలని అలా డాన్స్ చేసామన్నమాట. చూడండి తనతో మ్యాచ్ కావాలని మేము కూడా డాన్స్ చేసాము తనలాగానే. చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, నచ్చుతుందా మీకు. అసలు ఎప్పుడో వెళ్ళాం ఫ్రెండ్స్ అసలు రెయిన్ డాన్స్కి, ఇప్పుడు ఎంజాయ్ చేసామన్నమాట. చూస్తున్నారా. సో రెయిన్ డాన్స్ తర్వాత మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇట్స్ బీయింగ్ 3 to 4 ఏమో అయింది ఫ్రెండ్స్. 4:30 అయిందనమాట. సో చక్కగా వాటర్ నుంచి బయటకు వచ్చేసి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసేసుకొని మళ్ళీ ఎక్కడైతే లంచ్ చేసామో అక్కడ వరకు వాక్ చేసుకుంటూ వెళ్ళాలి అసలు. సో చక్కగా మేము మంచిగా అందరము డ్రెస్ చేంజ్ చేసుకొని చక్కగా వెళ్ళాం ఫ్రెండ్స్ అక్కడికి మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ కోసం. సూపర్గా ఉంది అసలు. స్నాక్స్ కూడా చాలా బాగా పెట్టాడు ఫ్రెండ్స్. అసలు ఒక్క వెరైటీ కాదు, 4-5 వెరైటీలు పెట్టాడనమాట. అరటికాయ బజ్జీ, పకోడీ, మళ్ళీ ఇంకా ఏంటి చిన్న సమోసాస్ పెట్టాడు ఫ్రెండ్స్. సో టీ పెట్టాడు, కాఫీ పెట్టాడు. సో నేను, మా హస్బెండ్, మా ఫ్యామిలీ అందరం అక్కడ తినేసాము. మళ్ళీ అక్కడ కొద్దిగా వీడియో తీసాను ఫ్రెండ్స్. చూడండి ఎంత చక్కగా ఉంది, చూడండి ఆ ఇల్లులు చూడండి ఎట్లా ఉన్నాయో అక్కడ ప్లేసెస్. అక్కడ చూస్తున్నారా చక్కగా. నాకు అసలు ఈ సీనరీ, ఈ గ్రీనరీ చూస్తే నాకైతే కేరళనే గుర్తొచ్చింది ఫ్రెండ్స్. అసలు చూస్తున్నారా, నేను అక్కడ ఒక ఫోటో కూడా దిగాను, మీకు వీడియో కూడా పెట్టాను. సో నేను ఈ గ్రీనరీ అంతా కవర్ చేశాను ఫ్రెండ్స్. అసలు నాకు చాలా బాగా నచ్చింది, కూల్గా అనిపించింది, కొద్దిగా పీస్ అనిపించింది, కొద్దిగా ఎంజాయ్ చేసినట్టు మంచిగా అనిపించింది ఫ్రెండ్స్. సో ఇది అనమాట. సో రిసార్ట్ అంటే ఇది చెప్పాను కదా ఫ్రెండ్స్. 1350 పర్ హెడ్ కట్టుకుంటే మనము వెల్కమ్ డ్రింక్ ఉంటుంది, లంచ్ ఉంటుంది, చక్కగా మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ ఉంటుంది, ఎంజాయ్మెంట్ ఉంటుంది, వాటర్ గేమ్స్ ఉంటుంది. సో మేము ఆడ కూర్చుంటూ మాకు అక్కడక్కడ ఒకటి బ్యాటరీ వెహికల్ కనిపించింది. సో ఈ బ్యాటరీ వెహికల్ మనము ఎక్కడైతే ఎంటర్ అవుతామో మనం అక్కడ వదిలేస్తుంది ఫ్రెండ్స్ అసలు. సో మేము ఏం చేసామంటే చక్కగా ఇంకా ఆడి అలసిపోయాము. పోయి చక్కగా బ్యాటరీ ట్రాలీలో కూర్చున్నాము. ఇంకా మనకు బ్యాటరీ ట్రాలీ తీసుకెళ్ళింది. సో బ్యాటరీ ట్రాలీ వెళ్ళేటప్పుడు కూడా నేను చక్కగా ఏదో వీడియోస్ చేశాను, చిన్న షార్ట్ వీడియోస్ కూడా చేశాను, మీకు పెట్టాను ఆల్రెడీ ఫ్రెండ్స్, చూసారా కదా మీరు. సో ఇంకా చక్కగా బయలుదేరిపోయాము. చూస్తున్నారా ఫ్రెండ్స్. సో మా మదర్ హాయ్ మమ్మీ. సో మా మదర్ ఫ్రెండ్స్. సో చక్కగా తీసుకెళ్ళిపోయింది బ్యాటరీ ట్రాలీ మమ్మల్ని. ఎందుకంటే అంత దూరం నుంచి నడుచుకుంటూ వచ్చాము, వాటర్ గేమ్స్ ఆడాము, రెయిన్ డాన్స్ చేసాము, ఇంకా ఏమేమో చేసాము. సో పిక్స్ దిగాము, చాలా చాలా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. సో ఈ డే అంతా ఇలా గడిచిపోయింది అసలు. సో
సో చాలా మెమరబుల్ డే అయిపోయింది మాకైతే ఇది యాక్చువల్లీ చెప్పాలంటే. సో ఫ్రెండ్స్, నచ్చిందా మీకు నా వీడియో? నచ్చిందా? నచ్చితే కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారా? సో బ్యాటరీ వెహికల్లో వెళ్ళిపోయి ఇక్కడ దించేస్తుంది మమ్మల్ని. ఇక్కడ దించేసింది, చక్కగా మేము మళ్ళీ సేమ్ ప్లేస్కి వెళ్ళిపోయామన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఆ గ్రీనరీ, అసలు ఆ కలర్, ఆ లీవ్స్ కలర్ అసలు చాలా డిఫరెంట్గా అనిపించింది. ఏదో ఫారిన్ కంట్రీ టైప్ అనిపించింది ఆ లీవ్స్ చూస్తే ఫ్రెండ్స్ నాకైతే. సో మళ్ళీ అదే ప్లేస్కి, ఎక్కడైతే మేము అక్కడ నుంచి ఇన్ అయ్యామో ఇప్పుడు అక్కడ నుంచి అవుట్ కావాలన్నమాట. సో ఇక్కడికి వచ్చేసాం ఫ్రెండ్స్. ఈవినింగ్ 5:30 అవుతుంది. ఎగ్జాక్ట్లీ 6 కల్లా మనము అవుట్ అయిపోయామన్నమాట. చూస్తున్నారా ఫ్రెండ్స్? నాకైతే అసలు ఆ పైన ఆ షెడ్ టైప్ వేశారు కదా, అసలు వుడెన్ స్టిక్స్తో కట్టారు కదా, అది ఇంత అసలు వెడల్పుగా ఉంది, ఎంత వైడ్గా ఉంది ఫ్రెండ్స్. అసలు చాలా బాగా నచ్చింది నాకు. అసలు షేడ్ అనేది చాలా బాగుంది, నీట్గా ఉంది, క్లీన్గా ఉంది. సో దిస్ ఈస్ ద డే వీ హ్యావ్ స్పెండ్ అవర్ వీకెండ్ అనమాట. నేనైతే ఎంజాయ్ చేశాను. మీరు ఎంజాయ్ చేశారా ఫ్రెండ్స్ నాతో పాటు? వెళ్ళాలంటే వెళ్ళండి ఫ్రెండ్స్, ఎంజాయ్ చేయండి. ఎలా ఉందో కూడా చెప్పండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో బాగుందా గ్రీనరీ? సో దిస్ ఈస్ ద డే ఫ్రెండ్స్. తర్వాత నా పిక్స్ కూడా మీకు చూపిస్తున్నాను. చూడండి పిక్స్ ఎన్ని దిగామో చూడండి. బాగున్నాయా ఫ్రెండ్స్ పిక్స్ అన్నీ? చూడండి పిక్స్ అన్నీ దిగాము. మళ్ళీ ఇంకా మా ఫ్యామిలీ కూడా ఇలా ఇలా స్టైల్గా దిగామన్నమాట ఫొటోస్ అన్నీ. చూస్తున్నారా ఫ్రెండ్స్? చక్కగా దిగాం కదా ఫొటోస్ అన్నీ. చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ హియరింగ్ మీ.